బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య శనివారం సిటీలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం బర్కత్పురాలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన సేవా పక్వాడా జిల్లా కార్యశాలకు హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. బ్లడ్ డొనేషన్, తల్లి పేరుతో మొక్క నాటడం, స్వచ్ఛ భారత్, డ్రాయింగ్ పోటీలు, ఖాదీ లాంటి స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ఇలా వివిధ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సేవా పక్వాడా కన్వీనర్ మల్క కొమ్రయ్య పిలుపునిచ్చారు. బీజేపీ అంటే ప్రజల్లో ఆదరణ పెరిగిందని, అంతా కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీలు గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సేవా పక్వాడా 15 days సెలబ్రేషన్స్ అనేది ఇది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈసారి ఈ సెలబ్రేషన్స్కు ముఖ్యమైన విశిష్టత ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారి 75వ బర్త్డే. బట్ 75 years బర్త్డేని ఈసారి స్పెషల్గా చేసుకోవాలని మన పార్టీ, మన గవర్నమెంటు డిసైడ్ చేసింది. అందులో మన దగ్గర మన గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్పొరేటర్సు లేకుంటే మన అందరము కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసి ఈ ప్రోగ్రామును బాగా సక్సెస్ చేసుకుంటే, ఒకటి ఇది సేవా ప్రక్రియను మన పూర్వ లీడర్స్ కానీ ఇప్పుడు మన ప్రజెంట్ లీడర్ గారు ఏ విధంగా మన కొరకు పనిచేసి మనం 11th పొజిషన్ నుంచి ఇప్పుడు 4th పొజిషన్ ఎకనామీలో వరల్డ్లో తీసుకొచ్చారు. ఇంకా 1 or 2 yearsలో మనం నంబర్ 3కు పోతున్నాం. 2047లో వికసిత్ భారత్ లక్ష్యంతో మన నంబర్ 1 కావాలనేది మన ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక. దాని కొరకు ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్ చాలా క్లియర్గా డైరెక్షను, విజిబిలిటీ ఇచ్చారు. అంటే మన ఫ్యూచర్ కొరకు, మన పిల్లల ఫ్యూచర్ కొరకు మనం వర్క్ చేయాలి. అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారి ధైర్యమైన మనకు అమెరికన్ ఎదిరించి మనం రష్యా ఆయిల్ కొనొద్దంటే మనం ఎక్కువ కొని మనకు ఆ ఆయిల్ భారం లేకుండా ఇంకా చీపర్గా ఆయిల్ వచ్చేటట్టు చేసి మన ఎకనామీని కాపాడారు. ఒకవేళ ఆ ట్రంప్ బెదిరింపులకు మనం భయపడి ఆ రష్యా ఆయిల్ కొనకపోతే ఇప్పుడు మనకున్న రేట్ కన్నా మనం డబుల్ రేట్ పే చేయాల్సి వస్తుండే. దాంతో సో మెనీ డాలర్స్ వేస్ట్ అవుతుండే. మన ఎకనామీ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో స్పెండ్ చేసే డబ్బులన్నీ కూడా మన ఆయిల్ కొరకు పెట్టాల్సి వస్తుంది. రీసెంట్ ఇన్సిడెంట్స్తోని మోడీ పవరు ఆయన పేరు ఇంకా మొత్తం వరల్డ్కు తెలిసిందండి. ఇప్పుడు ఏ లీడర్లు మొత్తం పోలింగ్ చేస్తే ఎవరు గట్టి స్ట్రాంగ్ లీడర్ అంటే మన మోడీ ఫస్ట్ వచ్చాడు. అంటే లాస్ట్ 10 years నుంచి ఆయన ఫస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ర్యాంకింగ్ చాలా టాప్ 80% ఎబోవ్ ఉంది మన మోడీ గారి రేటింగ్. మన ఖాదీ వస్తువులు కొనడం కానీ ఇంక ఈ డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ను మనందరు చెప్పినట్టుగా ఒక మామూలుగా చేయకుండా మనం రియల్గా ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో మనం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ ఎనీ పబ్లిక్ ప్లేస్ తీసుకొని దాన్ని చాలా ఎఫెక్టివ్గా ముందు ఫోటోలు తీసి తర్వాత ఫోటోలు చూసి మనం ఏ విధంగా మనం చేసాము, మనం ఎంతమందిని ఇన్వాల్వ్ చేసాము అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. అంటే ఈ ప్రోగ్రాం చాలా బాగా చేశారు, అది ఒక మన హిస్టరీలో నిలిచిపోయేటట్టుగా మన అందరం కలిసి పనిచేయాలి, మీరు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి అని కోరుకుంటూ, ప్లస్ ఈ మారథాన్ మాత్రం అది ఓన్లీ హైదరాబాద్లో ఉంది కాబట్టి దాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొని దాన్ని కూడా సక్సెస్ చేయాలి. అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్కి అగెనిస్ట్గా ప్రతి ఒక్కరు మారథాన్ అనేది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా చేసి దాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొని మంచిగా సక్సెస్ చేయాలని. తర్వాత మళ్ళీ 17th నాడు ఇంకొక ప్రోగ్రాం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం దాన్ని అఫిషియల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫామ్ చేసి
దీన్ని మ్యాక్సిమం కార్యకర్తలందరికీ అంటే ఇప్పుడు అసెంబ్లీ డిస్టిక్ లెవెల్ నుంచి అసెంబ్లీ లెవెల్ నుంచి బ్లాక్ లెవెల్ శక్తి కేంద్రాల లెవెల్ బూత్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళి అందరిని ఇన్వాల్వ్ చేసి మ్యాక్సిమం ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి 15 days ఈ పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటైతే మనందరికీ కూడా ఇప్పుడు మీరు ఆస్పిరెంట్ ఉన్న లీడర్ అందరికీ కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ టు రీచ్ ఆల్ ది పీపుల్ కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఒకటి సెలబ్రేషన్స్, ఒకటి మన పార్టీ పరంగా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ పార్టీకి ధన్యవాదాలు.